శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ మాసం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క ఉన్నతమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని మహింపరుస్తుంటున్నాను. ఈరోజు చివరి ఉపవాస కూడిక మన సంఘంలో జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సకాలంలో వచ్చి పాల్గొనడానికి ప్రయత్నం చేయమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన లేఖనముల నుండి మరొక విషయాన్ని చదువుకుందామండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తుండిన మృతులైన వారు మొదట లేతురు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు ఈ లోకం శాశ్వతం కాదని, ఈ మట్టి శరీరంతో తాను శాశ్వతంగా జీవించలేనని గుర్తిస్తాడు. కాబట్టి తన శరీరము కృంగి కృషించినా, తను ఈ లోకంలో మరణించి మట్టైనా తనకింకా జీవితం ఉందని, అది శాశ్వతమైన జీవితం అని నిరీక్షణ కలిగి జీవిస్తాడు. విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు తన పాపములను ఒప్పుకొని విడిచిపెడతాడు. కాబట్టి తాను పరలోకమునకు వెళ్తాననే నిరీక్షణ కలిగి ఉంటాడు. అంతేకాదు, నా విమోచకుడు సజీవుడని, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత నా శరీరముతో నేను దేవుని చూసేదను, నా మట్టుకు నేనే చూచేదను, మరి ఎవరునూ కాదు, నేనే నా కన్నులారా చూచేదను అని యోబు గారు మాట్లాడినట్లుగా విశ్వాసం కలిగి ఆ బిడ్డలు జీవిస్తారు. విరిగి నలిగిన హృదయం కలిగిన వారు శ్రమలు శోధనలు కలిగినా కూడా అవి నన్నేమీ చేయలేనవని, తను నమ్మినటువంటి ప్రభు యొక్క చేతుల్లో ఉన్నానని నమ్మి జీవితాన్ని కొనసాగిస్తాడు. నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగింపబడిన దానిని రాబోవు ఆ దినము వరకు ఆయన కాపాడుతాడని రూఢిగా నమ్ముకొనుచున్నాను అని పౌలు గారు కూడా మాట్లాడుతుంటున్నారు. ఈ మాటలను దేనికోసం? మనందరము ఈ లోకములో ఉన్నంతకాలము క్రీస్తు కొరకే జీవించాలి అని. అందుకోసమే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు లేతురు. నేను నమ్ముతున్నాను, మా అమ్మ నాన్న తమ్ముడు నా కుమారుడు తిరిగి లేస్తారని. ఆ మీదట సజీవులమై ఉండు మనము కూడా వారితో కూడా ఏకమై ప్రభుని ఎదుర్కోవటానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడదము అన్నటువంటి నమ్మకం నాకుంది. కాబట్టి మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాం. ఈ గొప్ప నిరీక్షణ ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా బలమిచ్చునుగాక. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయన, విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు ఎలా ఉంటాడో గత కొంతకాలముగా ప్రభువా ఈ మాటలు మేము ధ్యానించాం. ప్రభా, గత ఏప్రిల్ నుండి తండ్రి, ఏప్రిల్ మాసం అంతటిలో చాలా మాటలు ఈ మాటలు విన్నవారు చాలామంది ఉన్నారు. ఎంతోమంది వారి జీవితాలు మార్చుకున్నారని నమ్ముచున్నాను. ఈరోజు కూడా శాశ్వతమైనటువంటి జీవితం కోసమే అశాశ్వతమైన లోకంలో మీకు భయపడి జీవించే తత్వాన్ని ఈ మాటలు వింటున్న వారందరికీ అనుగ్రహించండి. మీరు మాత్రమే నిజమైన దేవుడిగా ప్రత్యక్షపరచుకోండి. అట్టి కృప మీరు దయచేయండి అయినా. ఈ మాసం ముగించటికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. రాబోచున్న నూతన మాసం మాకు ఆశీర్వాదకరంగాను తండ్రి, మా సంఘాలకును కుటుంబాలకును ఆత్మీయ విశ్వాసాలందరికీ కూడా ప్రభా నూతన బలము నూతన శక్తితో మీరు నడిపిస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకను పొందించిన మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.